నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. వైద్య నారాయణో హరి అంటారు పెద్దలు. అలాంటి పవిత్ర వృత్తిలో ఉన్న వైద్యులు కాసులకు కకృతి పడుతున్నారు. ధనార్జనమే ధ్యేయంగా వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై ఫోర్ సైట్స్ టీవీ ప్రత్యేక కథనం. వైద్యు నారాయణ హరి అని చెప్పి ప్రజలందరూ కూడా డాక్టర్ని దేవుడిగా కొలుస్తున్నటువంటి సమాజం ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో అయితే ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల తీరు పలు విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలైతే ప్రైవేట్ ఆసుపత్రులకు సంపాదిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ధరల పట్టిక కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫీజుల మోతలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఐసీయూకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రూమ్లో పరిస్థితులు కావచ్చు, చాలా మటుకు కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళాలంటే కూడా ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళాలంటే అక్కడికి వెళ్తే ముక్కుపిండి మరి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రజలు సైతం ఏదైనా పరిస్థితిలో రోగి చనిపోతే కానీ ఆ డబ్బులు కట్టేంత వరకు కూడా శివాన్ని కూడా ఇవ్వనటువంటి పరిస్థితి నగరంలో చోటు చేసుకుంది. మరి ప్రైవేట్ ఆసుపత్రులు ఇంతగా ఉడగడుతున్నటువంటి పరిస్థితిలో జిల్లా వైద్య యంత్రాంగం ఏం చేస్తుంది, మరి ప్రజలు ఏమనుకుంటున్నారు, వైద్యుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, మళ్ళీ తనిఖీలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ప్రైవేట్ ఆసుపత్రుల తీరు ఏ విధంగా ఉంది అనే అంశం పైన ఫోర్ సైట్స్ టీవీ ప్రత్యేక కథనం అందిస్తుంది. వాచ్ ద స్టోరీ. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం వ్యాపారంగా మారింది. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, నర్సింగ్ హోంల పేరిట వెలిసిన ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయి. ఇక కొంతమంది అయితే అర్హత లేకుండా వైద్యులుగా చెలామణి అవుతున్నారు. ఇంకొంతమంది కేవలం కాసుల కోసమే సంబంధం లేని టెస్టులు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు ధనార్జనే ధ్యేయంగా ఈ తరహాలో ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. ఇక ఆసుపత్రుల పేరుతో చేస్తున్న దోపిడీ సరిపోలేదన్నట్టు మెడికల్ షాపుల పేరిట మరో దందాకు తెరతీస్తున్నారు. నాడీ పరీక్ష చేసి దానికి అనుగుణంగా కొద్దిపాటి మందులు రాయాల్సిన వైద్యులు అవసరం లేకుండా రోగులను ఆసుపత్రుల్లో చేర్పించుకుంటున్నారు. రకరకాల పరీక్షలతో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారు. అది సరిపోదన్నట్టు తమకే చెందిన మెడికల్ షాపుల్లో మందులు కొనాలని చెప్తూ ఉంటారు. ఇందులో జనరిక్ మందులను కూడా ఇస్తూ మరొక దోపిడీ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్న వైద్య వ్యాపారంలో ఈ జిల్లాకు చెందిన ధనవంతులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. జిల్లాకు చెందిన ధనవంతులైన కొంతమంది ఆసుపత్రులను నిర్మించి అద్దె ప్రాతిపదికన వైద్యులను తీసుకొస్తున్నారు. స్థానికంగా గ్రామాల్లో ఆర్ఎంపీలుగా పనిచేసే వారికి కమిషన్లు ఎరచూపి పేషెంట్లను ఆసుపత్రికి తీసుకువచ్చేలా ప్రలోభ పెడుతున్నారు. వైద్య వృత్తి ముసుగులో ఈ వ్యాపారమంతా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతోంది. జిల్లాలో డెంటల్, మల్టీ స్పెషాలిటీ, ఫిజియోథెరపీ, సూపర్ స్పెషాలిటీ ఇలా రకరకాల ఆసుపత్రులు వెలిశాయి. ఈ విధంగా వెలిసిన చాలా ఆసుపత్రుల్లో కనీస నిబంధనలు కూడా పాటించడం లేదు. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ప్రైవేట్ హాస్పిటళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఒక లైసెన్స్ తీసుకొని అనేక హాస్పిటళ్ళని హాస్పిటల్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా లేవా అని చెప్పేసి అధికారులు ఒక కమిటీ వేసిండ్రు. కానీ నిజామాబాద్ జిల్లాలో ప్రతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ని మొత్తం కూడా సర్వే చేయించారు. కానీ ఆ సర్వేలలో లాస్ట్కి మళ్ళీ ఈ అధికారులు కూడా ఐఎంఏ యొక్క కమిటీ యొక్క నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఆధారాన్నే మళ్ళీ ప్రభుత్వానికి పంపింది. ఇది ప్రభుత్వాన్ని అధికారులు అట్లాగే ఇక్కడ ఉండే ప్రైవేట్ హాస్పిటల్ యొక్క యాజమాన్యాలు ఈరోజు కుమ్మక్కై ప్రభుత్వాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం పరిచే పద్ధతుల్లో ప్రైవేట్ హాస్పిటళ్ళకి ప్రభుత్వం కొమ్ము కాస్తున్నట్టుగా ఈరోజు అధికారులు చేస్తున్న వైఖరి కనబడతా ఉన్నది. ఇది సరైంది కాదు. కాబట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈరోజు ప్రభుత్వ వైద్యాన్ని ప్రోత్సహించే పరిస్థితులలో ఉన్నది. కానీ దానికి అనుగుణంగా ఈరోజు ప్రైవేట్ హాస్పిటళ్ళు ఫీజులు విచ్చలవిడిగా, ఈరోజు ఒక మనిషి చనిపోతే కూడా కనీసం ఆ డబ్బులు కట్టేంత వరకు కూడా చనిపోయిన బాడీని కూడా ఇచ్చే పరిస్థితి లేదు. చాలా వరకు ఆసుపత్రి భవనాలన్నీ నిబంధనలకు విరుద్ధంగానే వెలిశాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల పలు సంఘటనలు చోటు చేసుకోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల తీరు వివాదాస్పదమవుతోంది. ధనార్జనే ధ్యేయంగా కాసులు గుంజుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల ప్రాణాలకు గ్యారంటీ మాత్రం ఇవ్వడం లేదు.
నిజామాబాద్లో ఇంత జరుగుతున్నా వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ నగరంలో ప్రైవేట్ హాస్పిటల్లో తీరేలాగైందంటే బిలో మధ్యతరగతి పేషెంట్లను మాత్రం టార్గెట్ చేసేసి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడడం జరుగుతూ ఉంది. ఏదో చిన్న సమస్య పైన కానీ ఇక్కడ జిల్లా స్థాయిలోనే ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఊర్లలో ఆర్ఎంపీతో కానీ సమస్యలు ఆర్ఎంపీఏ రిఫర్ చేసేసి మరి ఇక్కడ జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటళ్ళకి ప్రైవేట్ హాస్పిటళ్ళకి పంపిస్తే ఇక్కడ ఒక్కరోజు ఫస్ట్ రోజే అడ్వాన్స్ బిల్ అని చెప్పేసి 10,000 పైన కట్టించుకొని అదేవిధంగా మెడికల్ బిల్ అని 6,000 నుంచి 10,000 ఈ విధంగా సుమారుగా ఒక 4 రోజులకి ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉంటే సుమారు 50,000 పైన ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న పరిస్థితి ఈరోజు నిజామాబాద్ నగరంలో ప్రైవేట్ హాస్పిటల్ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఈ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని చెప్తున్నారో ఒక విభాగంకి సంబంధించిన డాక్టర్కి మాత్రమే పర్మిషన్ తీసుకొని అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని ఆన్ డ్యూటీ అని చెప్పేసి వేరే హాస్పిటల్ నుంచి అదే హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీస్ అని చెప్పేసి అదే డాక్టర్ని ఇంకో హాస్పిటల్కి పిలిపించి మరి ఇలా వైద్యం అందిస్తున్న పరిస్థితి జరుగుతూ ఉంది. నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటే దర్పల్లి మండలానికి చెందిన 10 నెలల పసిగుడ్డుకు కాలం చెల్లిన ఇంజెక్షన్ ఇవ్వడంతో పసిగుడ్డు మరణించాడు. ఈ దుర్ఘటన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 5 రోజుల చికిత్స పూర్తయిన తర్వాత డిశ్చార్జి సమయంలో జరిగింది. ఓ గర్భిణి వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో 10 లక్షల రూపాయల చెక్కిచ్చి చేతులు దులుపుకున్నారు. ఛాతీలో నొప్పి కారణంగా కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిన యువకునికి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేసే అవకాశం ఉన్నప్పటికీ 80,000 రూపాయలు వసూలు చేశారు. సకాలంలో వైద్యం అందించకపోవడంతో యువకుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన నగరంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో జరిగింది. ఎటువంటి నిబంధనలు పాటించారు, ప్రభుత్వ నిబంధనలు వాళ్ళకు సంబంధించింది ఒకటి పెడతారు. 2008 చట్టం కింద ఎవరైనా హాస్పిటల్లో దాడులు చేస్తే దానికోసం సంబంధించింది పెడతారు, కానీ ఫీజులకు సంబంధించింది మాత్రం అసలు పెట్టరు. నామకే వస్తే ఫీజుల కోసం చెప్తారు. అది కూడా మధ్యలో హాస్పిటల్కి సంబంధించి బిల్ ఇంత అయితే వాళ్ళని ఏం చేస్తారంటే మధ్య వ్యక్తిని పెడతారు. ఫీజు ఇగో తగ్గించినాం, ఒక 5,000 తగ్గిస్తున్నాం, సార్తో మాట్లాడతాం అంటే ఇంత దోపిడీ చేస్తున్నారు తప్ప ఇంకా యూనియన్ పేరు మీదతోటి ఐఎంఐ యూనియన్ పేరు మీదతోటి ఏమన్నా అంటే మేము మాకంటే మంచి డాక్టర్ని తెచ్చి చూసుకోండి, మేము చూపిస్తాం చేస్తామని చెప్తారు, కానీ అసలు అక్కడ పట్టింపు లేదు. నిలువు దోపిడీ అందరూ అంటారు, వెంకటేశ్వర స్వామికి పోతే నిలువు దోపిడీ అంటారు, కానీ ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఈరోజు నిలువు దోపిడీ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ నిలువు దోపిడీని ఆపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగిన ఘోరాలు అనేక ఉన్నాయి. డాక్టర్ చూడకముందే టెస్టులు, రోగం తెలియకముందే మందులు, ఆసుపత్రిలో చేరకముందే ఫీజులు వసూలు చేస్తూ అందినంతా దోచుకుంటున్నారు. జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఇటీవల వైద్యాధికారులు తనిఖీ చేశారు. మొత్తం 529 ఆసుపత్రులు ఉన్నట్టు గుర్తించగా వాటిలో కేవలం 394 ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రమే రిజిస్ట్రేషన్ ఉన్నట్లు తేలింది. 122 ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ కూడా లేదని తేలింది. అదేవిధంగా 127 హాస్పిటల్స్లో కనీసం ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు కూడా లేవు. కొన్నిటిని మాత్రమే తనిఖీ చేసిన అధికారులు మిగతావి పట్టించుకోకుండా చేతులు దులుపుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి మేము ఇప్పటివరకు గత 15 రోజులుగా సర్వేలు చేసి ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం జరిగింది. మా దగ్గర ఇప్పటివరకు హాస్పిటల్స్ మేము ఇన్స్పెక్షన్ చేసినవి 529 హాస్పిటల్స్ ఉన్నాయి. దీంట్లో మా దృష్టికి వచ్చినవి రిజిస్ట్రేషన్ లేనివి 122 హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్స్ లేనట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంట్లో కూడా మా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ ఇచ్చిన వాళ్ళు 279 మంది ఉన్నారు. అంటే 529లో ఇంకా కొంతమంది ఇవ్వాల్సి ఉంది. అట్లాగే రెన్యూవల్స్ చేయని వాళ్ళు 17 మంది ఉన్నారు, రెన్యూవల్స్ అయిపోయినాయి. అట్లాగే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ లేని వాళ్ళు కూడా 217 మంది ఉన్నారు. ఈ రకంగా రేట్ లిస్ట్ పెట్టకుండా ఉన్న వాళ్ళు కూడా ఒక 90 మంది ఉన్నారు. ఈ రకంగా ఫైర్ సేఫ్టీ లేని వాళ్ళు కూడా 127 మంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. ఈ హాస్పిటల్స్లో మేము వెంటనే ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు ఒక 4-5 హాస్పిటల్లో కూడా ఎక్కువ ఛార్జీలు వేస్తూ ఇబ్బందుల పాలు చేసినట్టు మాకు కంప్లైంట్స్ రావడం జరిగింది. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా చర్యలకి మేము కలెక్టర్ గారికి సిఫార్సు చేయడం జరిగింది. అయితే ఏవైతే ల్యాబ్సెస్ ఉన్నాయో అవి వెంటనే మీరు సరి చేసుకోవాలి హాస్పిటల్ వాళ్ళు, లేకపోతే ఈ ఇన్స్పెక్షన్స్ అనేటివి ఎవ్రీ మంత్ ఉంటాయి. జిల్లాలో యథేచ్ఛగా జరుగుతున్న ప్రైవేటు వైద్య దోపిడీపై
ఇకనైనా వైద్యాధికారులు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా యంత్రాంగం సైతం ఇప్పటికే చర్యలు చేపట్టామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సాధారణంగా ఎక్కడెక్కడ నుంచి వచ్చే ప్రజలకు అయితే న్యాయం జరగాలి. ప్రైవేట్ ఆసుపత్రులకు సంప్రదిస్తున్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఆ జేబులు కూడా గుల్లాపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ వీటిపైన చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్.